ఓం గణాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణవ దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్యవతు గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సద్గురు చరణారవిందాభ్యాం నమః. హరి ఓం. మన టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు. ఉపనిషత్తుల పైన ప్రసంగాలలో భాగంగా నేటి అంకంలో మనము ఏ రకంగా మనం త్యాగబుద్ధిని అలవరుచుకోవడం ద్వారా అనాసక్తి అంటే వస్తువుల పట్ల, శరీరం పట్ల, సమాజం పట్ల అనాసక్తి అంటే ఎక్కువ మమకారం లేనటువంటి వ్యవస్థను సాధించగలుగుతా ఉన్నది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రంలో ఈ ఉపనిషత్తు ఋషి ఉద్ఘాటిస్తున్నారు. సహజంగానే తాత్వికులు పెద్దలు మనకేం చెప్తుంటారంటే అహంకార మమకారాలే సమస్త దుఃఖాలకి హేతువు అంటారు. అహంకారము అంటే నేను అనేటువంటి స్పృహ, అంటే ప్రతిదానికి కూడా నేను ఇలా చేశాను, నేను అలా చేస్తాను, నేను ఇది, నేను అది అని తనకి తాను ఒక రకమైనటువంటి సోత్కర్షతో కూడినటువంటి వ్యవస్థలో ఉంటాడు మనిషి. అది మానవ సహజ గుణంగా చెప్పచ్చు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను అనేటువంటి ఒక సోత్కర్ష అహంభావంతో ఉంటాడో అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి సమాజంలో ఉన్నటువంటి వస్తువుల పట్ల, అలాగే తన యొక్క స్థితి పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి పెరిగిపోతుంది. అంతేకాక ఆశ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆశ పెరుగుతుందో నిరాశ రావడానికి కూడా అంతే ఆ యొక్క అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరాశకు గురవుతాడో ఆ నిరాశ అతని నిస్పృహకి గురి చేస్తుంది. ఆ నిస్పృహ అతనిలో ఉన్నటువంటి సకారాత్మకమైనటువంటి ఆలోచనల్ని నకారాత్మకంగా మారుస్తాయి. సమాజం పట్ల, తన పట్ల, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఒక రకమైనటువంటి శత్రుభావం ప్రబలుతూ ఉంటుంది. ఇది మన తాత్వికులు ఉపనిషత్సారంగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ అయినప్పటికీ కూడా ఇది వ్యక్తిత్వ వికాసానికి కూడా అంతే ఉపయోగకరమైనటువంటి విధానం. మనం ఎప్పుడైతే నాది అనుకుంటామో అప్పుడు దానికి వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ వచ్చిందంటే మనలో అహం దెబ్బతింటుంది. అహం దెబ్బతిన్నటువంటి మనిషి అరిషడ్ వర్గాలకి గురవుతాడు. ఈ అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటివి ఈ అంతఃశత్రువులు అంటారు. వీటిలో ఏదో ఒకటి కానీ అన్నీ కానీ మన యొక్క మెదడుని ముప్పురుకొని మన చేత తప్పులు చేస్తూ ఉంటాయి. అందుచేత సాధ్యమైనంత వరకు నేను అనే భావాన్ని తగ్గించుకోవాలి. రెండవది మమకారం, నాది, నా వాళ్ళు అనేటువంటిది. అంటే మరి ఎలా గృహస్థాశ్రమంలో ఉన్నామే, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మన మీద ఆధారపడినటువంటి మన తల్లిదండ్రులు ఉంటారు,
అలాగే మన అత్తమామలు ఉంటారు, మరి ఈ సమాజం అంతా ఉంది కదా. మనం సమాజం మీద ఆధారపడి ఉన్నాం, సమాజం మనపైన ఆధారపడి ఉండొచ్చు. మరి నాది మనది అనుకోకుండా ఎలా ఉండగలం? ఉండొచ్చు. ఎలా అంటే దానిపైన విపరీతమైనటువంటి అనురక్తి, ఆసక్తి మనం కలిగి ఉండకుండా దానిని తగ్గించుకోవాలి. ఎంతవరకు మనకు అవసరం అంతవరకే. మన ముందు ఒక పదార్థం, ఉదాహరణకి ఆహారమే పెట్టారు. ఆ ఆహారాన్ని భుజించేంత వరకే మనం దాని పట్ల ప్రేమ కలిగి ఉండాలి, లేదా అది తయారు చేసి మనకి ఇచ్చిన వాళ్ళ మీద కృతజ్ఞతాభావం ఉండొచ్చు. ఆహారాన్ని మనం స్వీకరించిన తర్వాత మన నోటి ద్వారా ఎప్పుడైతే అన్నవాహికలోంచి జీర్ణాశయాల్లోకి వెళ్ళిపోతుందో ఇక దాని స్థితి మారిపోతుంది. అంటే పళ్ళెం కానీ ఆ ఆకులో కానీ ఉన్నటువంటి భోజన పదార్థము మన నోటి ద్వారా లోపలికి వెళ్ళగానే వివిధమైనటువంటి ప్రక్రియలకు లోనై అది తన యొక్క స్థితిని కోల్పోతుంది, లేదా స్థితిలో మార్పు వచ్చేస్తుంది. దాని గురించి మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఉపయోగం ఏముంది? ఎందుచేతనంటే మనం భోజనం చేసిన తర్వాత దానికంటూ ఒక నియమిత సమయంలో అది విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. జీవితంలో మన యొక్క సంబంధాలు కూడా కాలంతో వాటికి సంబంధం ఉంటుంది. వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమం, దానిలో భార్య, తదుపరి సంతానము, అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే మన యొక్క ధర్మపత్ని తాలూకు తల్లిదండ్రులు ఇత్యాది బంధుగణము, స్నేహము, ప్రతిదానికి కూడా ఒక నియమితమైన సమయం ఉంటుంది, నియమితమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. అది దాటి మనము అతిగా ఆలోచించినప్పుడు ఏమవుతుంది? మనకి మోహం ఏర్పడుతుంది. మోహం ఎప్పుడైతే ఏర్పడిందో అది పెరిగిపోయి మనకి అధ్యాత్మ చింతన నుంచి మన యొక్క మనస్సుని, మన యొక్క మెదడుని అది పక్కకు మళ్ళిస్తుంది. అప్పుడు విషయ వస్తువుల పట్ల లాలస, ఆసక్తి బాగా పెరుగుతాయి. అందుచేత ఇక్కడ మనము త్యాగ బుద్ధితో ఉన్నట్లయితే అనాసక్తి ఉంటుంది. అంటే ఇది ప్రస్తుతానికి నేను అనుభవిస్తున్నాను అంతే, దీని తర్వాత దీనికి సంబంధం నాకు లేదు, అయిపోయింది కదా, ఇప్పటి వరకు ఇది, ఈ తర్వాత ఇది వేరు. అందుకని దీని గురించి నేను అంటిపెట్టుకుని ఉండకూడదు, ఎక్కడికక్కడ విడిచిపెట్టేయాలని. సహజంగా నేను అనేక వ్యక్తిత్వ వికాస పాఠాల్లోనూ ఆధ్యాత్మిక ప్రసంగాల్లోనూ చెప్తూ ఉంటాను. మనకి రోదసీలోకి ఉపగ్రహాలు పంపించేటువంటి వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం. దాన్ని పంపించేటప్పుడు లాంచింగ్ అంటారు. ఆ సమయంలో దానికి బూస్టర్సు, పేలోడ్స్ వగేరా అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క ఉపగ్రహాన్ని కక్షలోకి తీసుకెళ్లేదాకా దానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చేటువంటి, ఇంధనాన్ని సమకూర్చేటువంటి ఈ వ్యవస్థలన్నీ ఉంటాయి. మొదట అక్కడ లాంచింగ్ చేసేటప్పుడు దాన్ని బ్లాస్ట్ చేయగానే ఆ ఫోర్స్కి అది అలా కొంత దూరం వెళ్తుంది. అలా వెళ్తూ ఒక్కొక్క అంకం, అంటే ఒక్కొక్క సీమితమైనటువంటి ఒక దూరం చేరిన తర్వాత దాని తాలూకు ఆ పేలోడ్స్ అన్నీ కూడా అవి వెలిగి దానికి శక్తిని ఇచ్చిన తర్వాత అవి జారిపోతూ ఉంటాయి. చివరికి రోదసీలోకి, ఆ కక్షలోకి ప్రవేశించాక కేవలం ఉపగ్రహం మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత దాని కక్షలో నిర్విరామంగా తనకి సమకూర్చినటువంటి ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. దీన్నే మనము మన యొక్క మానవ సంబంధాలకి, మన జీవితానికి అన్వయం చేసుకుంటే అక్కడ ఆ ఉపగ్రహం కనుక దానితో పాటు ఉన్నటువంటి ఆ పేలోడ్స్ కానీ, ఇంజిన్స్ని కానీ తనతోటే ఉంచుకోవాలి అని కోరుకుందనుకోండి, అది కక్షలోకి ప్రవేశించలేదు. కారణం ఏమి? భారం అధికమైపోతుంది. ఆ భారం అధికమైతే అది కక్షలోకి ప్రవేశించడం కష్టం, ప్రవేశించిన తర్వాత అక్కడ అది తిరగడం కూడా కష్టమవుతుంది. అందుచేత ఎక్కడికక్కడ దాని అవసరం మేరకు ఆ యొక్క శక్తిని వినియోగించుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అధికమైనటువంటి భారాన్ని, వ్యవస్థని అది విసర్జిస్తూ ఉంటుంది.
ఇదే మనం అన్వయించుకున్నప్పుడు ఏమవుతుంది, మనం కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఆ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అప్పటి వరకు మనకు సహకరిస్తూనే ఉంది. అలాగే అంటిపెట్టుకుని ఎక్కడి దాకా వెళ్తాం, ప్రయాణం ఆపుకోలేం కదా. ఈ బాధ్యతలు, బరువులు ఇవన్నీ కూడా మనకి ప్రతిబంధకాలు అవుతూ ఉంటాయి. వాటిని త్యాగం చేయాలి. ఉదాహరణకి మనం ఒక 4 రోడ్ల కూడల్లో ఉన్నాం. అక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి 4 వైపులకి 4 బోర్డులు ఉంటాయి. ఒక్కొక్క వైపుకి వెళ్ళేది ఒక్కొక్క పేరు రాసి. ఇప్పుడు మనం ఒక గ్రామానికి వెళ్ళాలి. ఆ గ్రామం తాలూకు ఆ బోర్డు చూసాము. ఆ గ్రామం వైపు మనం వెళుతూ ఉన్నాం, వెళ్ళాలి. అయ్యో, ఈ బోర్డు నాకు గ్రామానికి దారి చూపించింది కదా, దీన్ని నేను కూడా తీసుకెళ్తానంటే కుదురుతుందా? కుదరదు. కేవలం అది ఒక మార్గసూచి మాత్రమే, అది మార్గదర్శనం చేసింది. అలాగే మన జీవితంలో కూడా జరిగేటువంటి ప్రతి వ్యవస్థ, ప్రతి కార్యక్రమము, మనకి తారసపడేటువంటి ప్రతి వ్యక్తి, వారిలో మన సొంత వాళ్ళు కూడా ఉండొచ్చు. వారందరూ కూడా వారి వారి కర్తవ్య నిర్వహణలో భాగంగా సమకూరారు. ఇప్పుడు మనం ఎలాగైతే ఒక కూర తయారు చేయాలంటే అనేకమైనటువంటి పదార్థాలని ఆ యొక్క గిన్నెలో మనం ఏర్పాటు చేస్తామో, అదేవిధంగా జీవితం నడవాలంటే అనేక రకాలైనటువంటి సదుపాయాలు కలగాలి. ఆ సదుపాయాలు ఈ యొక్క బంధుత్వాలు, బాంధవ్యాలు, వాటిని అంతవరకే తీసుకోవాలి. మన ప్రయాణం సాగుతూ ఉండాలి. ప్రతి మజిలీలోనూ కూడా, ప్రతి దూరాన్ని ప్రవేశించాక కూడా మన యొక్క ఈ వ్యవస్థ మారుతూ ఉండాలి. అప్పుడే మన యొక్క ప్రయాణము అధ్యాత్మ జీవనం వైపు వెళుతుంది. తద్వారా మనము మోక్షాన్ని చేరుకోవడం మనకి సులభం అవుతుంది. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం సులభం అవుతుంది. వద్దు, నాకు ఇదే బాగుందంటే ఎవరిష్టం వారిది. అందుచేతనే ఎప్పుడు కూడా త్యాగబుద్ధి ఉండాలి. దాన్నే ఇక్కడ మంత్రం ఎంత బాగా చెప్తున్నారయ్యా అంటే, మనం ఇక్కడ మంత్రాన్ని ఒకసారి చూసినట్లయితే, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాహ ఏవం త్వయి నాణ్యధేతో అస్తిన కర్మ లిప్యతే నరే. ఇక్కడ దీని అర్థం ఎలా ఉంటుందయ్యా అంటే, మనము ఎల్లప్పుడూ కూడాను కర్తవ్యాలను, విహిత కర్మలను నిర్వహిస్తూ మాత్రమే 100 సంవత్సరాలు జీవించాలని ఆశించాలి. కర్తవ్యాలు అంటే మనము చేపట్టవలసినటువంటి బాధ్యతలు ఏమిటవి? బాల్యావస్థలో మన యొక్క విద్యార్జన, యవ్వనంలో ఇతరమైనటువంటి విషయాలు నేర్చుకోవడం, గృహస్థాశ్రమంలో కుటుంబ బాధ్యతలు, అలాగే తల్లిదండ్రుల పట్ల మనకున్న బాధ్యతలు, ఇవన్నీ కూడాను కర్తవ్యాల్లోకి వస్తాయి. అంటే ఒకరి పట్ల ఒకరికి, లేదా సమాజం పట్ల మనకు ఉన్నటువంటి ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేయవలసినవి, అవన్నీ కూడా కర్తవ్యాలు. ఇక విహిత కర్మలేవి, అవన్నీ కూడా సనాతనంగా మన ఋషులు, మునులు, అలాగే వేదములు ఇత్యాదులన్నీ కూడా కొన్ని విశిష్టమైనటువంటి ధర్మాలను పాటించాలి అని నియమించాయి. అవి విహిత కర్మలు. అంటే మనం చేసేటువంటి సంధ్యోపాసన కావచ్చు, అనుష్ఠానం కావచ్చు, దాన ధర్మాలు, యాగాదులు, పూజలు ఇత్యాదులన్నీ కూడా విహిత కర్మల కింద వస్తాయి. కర్తవ్యాలు మన మానవ సంబంధాలను మనం మెరుగుపరుచుకుంటూ, సమాజం పట్ల మన బాధ్యతని, అలాగే సమాజం నుంచి మనం తీసుకోవాల్సిన వాటిని, ఇవన్నీ జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా కర్తవ్యాల్లోకి పెడుతుంది. అలాగే విహిత కర్మలు అంటే మనం చేయవలసినటువంటి ధర్మాలు, మనం జీవించవలసినటువంటి విధానం ఏదైతే మన ఋషులు, మన వేదములు ఇత్యాదులన్నీ కూడా సనాతనంగా అనాది నుంచి కూడా ఏర్పాటు చేశారు. దేని ద్వారానైతే మానవత్వము అనేటువంటిది చక్కగా బతికి మనలో ఉన్నటువంటి జీవుడు ఆత్మని మనము ఎల్లప్పుడూ కూడా కలుషితం కాకుండా చేసుకుంటామో, ఇవన్నీ కూడా విహిత కర్మలోకి వస్తాయి. వీటినన్నిటినీ కూడా మనము నిర్వహిస్తూ మాత్రమే 100 సంవత్సరాలు జీవించాలని ఆశించాలి. అంటే ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏది మనకి అవసరమో, ఏది మనకి ధర్మమని మనకి ఆ యొక్క ఈ వేదములు ఇత్యాదులు అనాది నుంచి కూడా మనకి చెప్పినాయో అవన్నీ కూడా నిర్వహిస్తూ చక్కగా 100 ఏళ్ళు జీవించాలని మనం ఆశించాలి. అంతేకాక ఇక్కడ ఏమంటున్నారంటే, లోకాన్ని అనుభవిస్తూ జీవితం గడపాలి అంటే ప్రతిదాన్ని కూడా మనకి ఏదైతే మనకి యోగ్యత ఉన్నదో,
ఏదైతే మనకు దక్కుతుందో దానిని మనం అనుభవిస్తూ జీవితాన్ని గడపాలి. అంతేగాని మనకి యోగ్యత లేని దానికోసం, మనకి చెందని దానికోసం అర్రులు చేస్తూ అత్యాశకి లోను కాకూడదు అని మనం ఆలోచించాలి. ఈ కర్తవ్యములు కానీ విహిత కర్మలు కానీ ఇవన్నీ కూడా మనం నిర్వహిస్తూనే మనకి ఈ యొక్క లోకంలో మనవి అంటే మనకి ఏదైతే అర్హత ఉందో, ఉదాహరణకి నేను నా యొక్క యోగ్యతానుసారంగా నేను ఫలానా వస్తువును మాత్రమే నేను తినగలను. నా యొక్క ఆర్థికమైనటువంటి వ్యవస్థ కావచ్చు, లేకపోతే నా గృహంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ధర్మాలు కావచ్చు, నాకు అదే నియమితం. అంతకంటే ఎక్కువగా నేను ఆలోచించకూడదు. ఎవరో మేడల్లోనూ మిద్దెల్లోనూ ఉన్నవాళ్ళు, లేకపోతే వేరే రాజ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు అనుభవించేవన్నీ నాకు కావాలని నేను అనుకోకూడదు. అంటే మనకి ఏదైతే విధాయకంగా యోగ్యంగా ఉంటుందో దానిని అనుభవిస్తూ జీవితాన్ని మనము గడపాలని ఆశించాలి. అంతే తప్ప మనకి మరొక మార్గం అనేది లేదు. ఎందుచేత లేదు? ఇందాక మనం చెప్పుకున్నాం. అత్యాశగా మనం లోనయ్యామంటే మనకు అది అనేక రకాలైనటువంటి దుఃఖాలకు హేతు అవుతుంది. అంతేకాక అలా జీవించడం వల్ల కలిసి వచ్చేటువంటి గొప్ప విశేషం ఏమిటంటే కర్తవ్యాలు మనని అంటవు. అంటే ఎక్కడికక్కడ మనం వాటిని అలా అనుభవిస్తూ పోయామంటే అవి మన అంటి పెట్టుకుని ఉండవు. అక్కడితో ఆ పని అయిపోతుంది. అంతే. మనం ఇప్పుడు 100 మీటర్ల పరుగు పందెం కోసమని పోటీలోకి వెళ్ళాం. ఆ 100 మీటర్ల పరుగు పందెంలో 100 మీటర్లు దాటేసిన తర్వాత ఇంకా దాని గురించి మనం మర్చిపోవాలి. అక్కడ మన కర్మ ఏమిటి, మన కర్తవ్యం ఏమిటి? ఆ 100 మీటర్లకు సంబంధించిన ఆ యొక్క ట్రాక్ పైన పరుగు పెట్టడం అయిపోయిందిగా. ఇంకా మనం పక్కకు వచ్చేయాలి. దాన్నే మనకేమంటారు, నువ్వు పని చెయ్యి, ఫలితాన్ని నాకు విడిచిపెట్టు అని గీతాచార్యుడు చెప్పాడు. ఫలితాన్ని గురించి అధికంగా ఆలోచిస్తే తర్వాత పనికి అది ఆటంకం అవుతుంది. అలాగే కర్తవ్యాలు కూడా మనకు అంటకుండా చూసుకోవాలి. కర్మబంధము మనకి ఏర్పడకుండా జాగ్రత్తగా మనము దానిని చక్కగా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అదే గొప్ప విశేషం జీవితంలో. దేన్నైనా సరే మనము జాగ్రత్తగా ఒక పథకం ప్రకారంగా చక్కగా మనం కనుక నియంత్రించుకోగలిగితే మనకి నిరుత్సాహం ఉండదు. అందుకే ఇక్కడ ఏమన్నారు, కర్తవ్యాల తాలూకు ఆ వ్యవస్థ మన అంటదు. అంతేకాక కర్మఫలం మనకి తాకదు. ఎప్పుడైతే కర్మఫలం మనకు ఉండదో మనం ఎప్పటికప్పుడు శుద్ధైపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు మనం శుభ్రపరచుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది. అది చాలా ముఖ్యం. అంతేకాక మనం ఈ లోకంలో జీవించాలంటే ఏం చేయాలి? ఊరికే కూర్చుంటే జీవించగలమా? లేదు. ఏం చేయాలి? ఖచ్చితంగా పని చేయాలి. ఏ పని చేయకుండా మనకి జీవించేటువంటి అర్హత లేదు. మనకున్నటువంటి విహిత కర్మ ఏవైతే ఉందో, మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తిస్తూనే ఇక్కడ మనం జీవించాలి. అవన్నీ కాదని జీవించడానికి మనకి అర్హత లేదు. ఎందుచేత? మనము ఈ సమాజంలో ఒక అంతర్భాగం కాబట్టి. అంతేకాక ఈ కర్మలను నిర్వహించకుండా మాత్రం ఎవరు జీవించలేరు. భార్య, పిల్లలు, సమాజము, వ్యవస్థ ఇత్యాదులన్నీ కూడా మనతోటి ఒక అవినాభావ సంబంధము కలిగి ఉంటాయి. మనం వాటితో మమేకమై ఉంటాం. అందుచేత లోకంలో జీవించాలంటే పని చేసి తీరాలి. పని అంటే ఇక్కడ ఏ పని పడితే ఆ పని కాదు. ముందు చెప్పుకున్నామే మన కర్తవ్యాలు, విహిత కర్మలు ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నిర్వహిస్తూనే ఉండాలి. అలా కాకుండా ఎవ్వరూ కూడా జీవించలేము. అంతేకాక మనం ఏ పని చేసినప్పటికీ దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పని మంచిదైతే మంచి ఫలితం ఉండొచ్చు, చెడ్డదైతే చెడ్డ ఫలితం కావచ్చు. అంటే మనం చేసేటువంటి కర్తవ్యాన్ని బట్టి, మనం ఆచరించే కర్మను బట్టి దాని యొక్క ఫలితం ఎప్పుడూ కూడా ఆధారపడి ఉంటుంది. దానికి కూడా వస్తూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మంచి పని అనుకుని ఒక పని ప్రారంభం చేస్తాం. ఆ ప్రారంభం చేసిన పని మనం చేస్తూ పోతున్నప్పుడు దాని యొక్క ఫలితము ఒక్కొక్కసారి సత్ఫలితంతో పాటుగా కొన్ని దుష్ఫలితాలను కూడా తీసుకురావచ్చు.
కారణం ఏమంటే మనం అది మంచిది అనుకుని చేస్తూ ఉన్నాము, కానీ కొన్ని కారణాంతరాల వల్ల అది కొంతమందికి కానీ లేదా వ్యవస్థకు కానీ చెడ్డదిగా పరిణమించే అవకాశం ఉంది. అలా చెడ్డగా పరిణమించిన విషయంలో అప్పుడు ఏమవుతుంది, కొంత భాగం మనకి ఆ ఫలితము మిశ్రమ ఫలితంగా ఉండడానికి అవకాశం ఉంది. అటు మంచి ఫలితము ఇటు చెడు కలిపి రెండూ కలిపి రావచ్చు. సాధారణంగా మనకి ఎక్కువగా అలాగే జరుగుతూ ఉంటుంది సమాజంలో. మనం ఎప్పుడైతే మంచి ఫలితాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామో వచ్చేటువంటి చెడును కూడా స్వీకరించడానికి మనం సిద్ధపడి ఉండాలి కదా. కేవలం అన్నీ మంచి జరగాలంటే ఎలా జరుగుతుంది? జరగదు. కానీ పర్యవసానం అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది. పర్యవసానం లేకుండా, ఫలితం లేకుండా ఏ యొక్క కర్తవ్యం కానీ ఏ కర్మ కానీ ఉండదు. ఇది మనం గట్టిగా తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న పనికి, మనం నిర్వహించేటువంటి ప్రతి చిన్న కర్తవ్యానికి కూడా ఏదో ఒక పర్యవసానం ఉండి తీరుతుంది. ఆ పర్యవసానము ఏదైనప్పటికీ కూడా అది సహజంగా మనల్ని బంధించే అవకాశం ఉంది. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఉదాహరణకి నేనే ఉన్నాను ఇక్కడ మీకు ఈ ప్రసంగం వినిపిస్తూ ఉన్నాను. ఈ ప్రసంగం అన్నది మీ అందరి యొక్క ఆదరణకి నోచుకుని నాకు ప్రశంసలు వచ్చాయనుకోండి, అప్పుడు ఈ ప్రశంసలు ఏం చేస్తాయి? నన్ను బంధిస్తాయి. ఈ పని పట్ల నాకు మోహం వస్తుంది. ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చేయాలి, మరో కొంత నేర్చుకోవాలి అని దానికి ఒక చైన్ ఎలాగైతే ఉంటుందో అలాగా ఒక లింక్లా ఏర్పడుతుంది. అది ఒక రకమైనటువంటి బంధాన్ని నాకు కలిగిస్తుంది. అలా కాకుండా మీరు దీన్ని కనుక విమర్శించి బాగుండలేదు అనేటువంటి మీ యొక్క సందేశాన్ని నాకు ఏదో రూపంలో తెలియజేశారనుకోండి, అది నాకు బాధను కలిగించవచ్చు. నేను మరింత కృషి చేయొచ్చు, లేదా వేరొక రకంగా ప్రవర్తించవచ్చు. అది కూడా ఒక బంధమే. అంటే పర్యవసానం ఏదైనప్పటికీ కూడా అది మనని ఏదో రకంగా బంధించడము అనేటువంటి ఒక వ్యవస్థ దీనిలో ఉన్నది. అంతేకాక ఆ ప్రతి కర్తవ్యము, ప్రతి కర్మ కూడా మన యొక్క మనస్సులో ఒక ముద్రను వేస్తుంది. ప్రతి దానికి కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచన లేదా దానికి సంబంధించినటువంటి ఫలితము కూడా మనలో ఒక రకమైనటువంటి ముద్రను వేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంతేకాక అది ఒక సంస్కారాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఒక ధార్మిక ప్రసంగం చేశాను, ఉపనిషత్తుల గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను, వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను. దీనికి ఒక సత్ఫలితం అంటే మీ అందరి నుంచి ప్రశంస కలిగింది. మీలో కొంతమంది దీని ద్వారా కొంత జ్ఞానాన్ని అలవర్చుకున్నారు, నేర్చుకున్నారు. అదేమైంది? నాలో ఒక సంస్కారం ఏర్పడడానికి బీజం పడింది. అంటే ఏమిటి? ఈ రకంగా నేను నేర్చుకుని 10 మందికి నేర్పడం ద్వారా మొట్టమొదటి మనం చెప్పుకున్నాం జ్ఞాపకంగా తైత్తిరీయ ఉపనిషత్తు మంత్రాన్ని, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. అంటే స్వాధ్యాయం నేను నేర్చుకోవడాన్ని, అలాగే ప్రవచనం అంటే నేను నేర్చుకున్నది ఎదురు వాళ్ళకి చెప్పడానికి సంబంధించినటువంటి వ్యవస్థని కొనసాగేట్టుగా చేయమని మనం దైవాన్ని ప్రార్థిస్తున్నాం. అదే రీతిలో ఎప్పుడైతే మీరు నేను చెప్పినటువంటి ఈ ప్రవచనాన్ని ఆసక్తిగా విని దాని అందరి జ్ఞానాన్ని, సూక్ష్మమైనటువంటి తత్వాన్ని గ్రహించి నన్ను ప్రోత్సహిస్తారో, ప్రశంసిస్తారో, అది నాకు ఒక సంస్కారాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏమిటా సంస్కారము? మరింత నేర్చుకోవాలి, మరింత నేను చెప్పాలి అనేటువంటి ఒక రకమైన ఉత్తమమైనటువంటి సంస్కారం ఏర్పాటు చేస్తుంది. అదే వేరే రీతిలో వెళ్ళిందనుకోండి, అంటే దానికి వ్యతిరేక దిశలో జరిగిందనుకోండి, అది కూడా ఒక సంస్కారం ఏర్పాటు చేస్తుంది. ఈ రకంగా మనకి ఒక ముద్ర వేస్తుంది అని మనం తెలుసుకున్నాం, ఒక సంస్కారం ఏర్పాటు చేస్తుందని తెలుసుకున్నాం. ఆ ముద్ర ఏమి చేస్తుంది? పదే మనని ఆ పని చేసేలా ప్రారంభిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నామే సంస్కారం అని, అదే ఈ సంస్కారం. అంటే ఒక అలవాటు దాని యొక్క ఫలితాన్ని బట్టి మనకి పదే చేసేలా దానికి ఒక రకమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తుంది. మనకు చూసారా, కల్చర్ అంటే ఏమిటంటే కలెక్షన్ ఆఫ్ హ్యాబిట్స్ అంటారు. అలాగే ఈ యొక్క మనం చేసినటువంటి ఫలితం, ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఒక సంస్కారాన్ని ఏర్పాటు చేసి ఆ పనిని పదే చేసేలా మనని ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుచేత మనం ఏం చేస్తూ ఉంటాం? మళ్ళీ అదే పనిని మళ్ళీ చేస్తూ ఉంటాం. ఆ రకంగా చేస్తూ ఉంటే ఈ పనులన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది?
జనన మరణాలైనటువంటి వలయము అది నడుస్తూ ఉంటుంది, పరంపర కొనసాగుతూ ఉంటుంది. మరి ఎలా? మన యొక్క లక్ష్యం అది కాదు కదా, జన్మరాహిత్యం కదా మన లక్ష్యం. మరి ఈ పనులు చేస్తూ ఉంటాము, దానికి సంబంధించిన ముద్రలు మనలో పడుతూ ఉంటాయి, ఆ పనులు మళ్ళీ పదే పదే చేస్తూ ఉన్నాము, ఆ చేసిన పనుల వల్ల మళ్ళీ మనకి వాటి పట్ల ఆసక్తి పెరుగుతూ ఉన్నది. ఈ రకంగా జరుగుతూ పోతే ఏమవుతుంది? ఈ మిశ్రమమైనటువంటి వ్యవస్థ ఒక రాజసమైన ప్రవృత్తి అన్నమాట. అంటే మనకి దాని పట్ల ఒక అనురక్తి కలుగుతుంది. ఫలాపేక్షతో మనం చేస్తున్నాం కాబట్టి అది రాజసం. విహిత కర్మే కావచ్చు, కర్తవ్యమే కావచ్చు, కానీ ఫలాన్ని ఆశించి చేసేది అది రాజస కర్మ అవుతుంది, సాత్విక కర్మ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? జన్మ పరంపర అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ లోకం మనది కాదు, ఇదంతా కూడా సాక్షాత్తు భగవంతునికి చెందినది అని గ్రహించి ఈ సుఖాలకి, ఈ ఐశ్వర్యాలకి మనము కేవలము ఒక బాధ్యత వహించే వ్యక్తిగా ఉండాలి. అంటే ఒక ధర్మకర్తగా, ఒక ట్రస్టీగా వ్యవహరించాలి. అంటే ఇప్పుడు ఈ ఐశ్వర్యం మనం అనుభవిస్తున్నాం, కేవలం భగవంతునిది మనం అనుభవిస్తున్నాం అంతే. దీని పట్ల మనకి ఏ రకమైన అధికారము లేదు, అనుభవించే వరకే దీని మీద మనకి యోగ్యత ఉంది. చూసారా, చాలామంది వీలునామాలు రాస్తూ ఉంటారు. ఈ ఆస్తిని కేవలం అనుభవించడానికే వాళ్ళు అవకాశం ఇస్తారు, అమ్ముకోవడానికి ఎవరు. పరంపరానుగతంగా అది తర్వాత తరాలకు వెళ్ళాలి, కేవలం అనుభవించడమే. ఎంతో దూరపు ఆలోచనది. ఎప్పుడైతే అనుభవించడమే ఆస్తి తనది కాదు, సొంతం కాదంటే అతనికి దాని పట్ల ఏ రకమైనటువంటి మమకారం ఏర్పడదు. సరే, ఉంది 10 ఎకరాల భూమి, దాని మీద ఏదో అయ్యో చేస్తుంది, కుటుంబం నడుస్తుంది, సరే, దీన్ని పెంచలేడు, తగ్గించడు, అమ్మడానికి లేదు, కేవలం అనుభవించడమే. జీవితం కూడా ఇది నాది కాదు, భగవంతునిది. ఈ ఐశ్వర్యం కానీ, ఈ సుఖాలు కానీ, ఈ సమస్తము కూడా మనము కేవలము బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా అనుభవిస్తూ ఉండాలి. ఆ రకంగా జీవితం మాత్రం గడిపినామంటే ఏమవుతుందట? ఆ పని ద్వారా కలిగేటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది మనల్ని తాకదు. ఇదేంటి, అది మనది కాదనుకున్నాం. మనదే అనుకున్నప్పుడు కదా చిక్కు. మనది కాదనుకున్నాం, సుఖం ఉంది, ఈరోజు శుభ్రంగా షటశోపేతమైన భోజనం దొరికింది, భగవత్ ప్రసాదంగా భావించాం, తిన్నాం. మరుసటి రోజు దొరకలేదు, కేవలం మజ్జిగ అన్నం దొరికింది, అంతే, అది కూడా భగవత్ ప్రసాదమే, అదే స్వీకరించాం. ఈరోజు చక్కగా ఒక 3 బెడ్రూములతో బ్రహ్మాండమైన విశాలమైన భవంతిలో మనం నివసిస్తున్నాం. రేపు ఏదో కారణాంతరాల వల్ల మనం దాంట్లో బయటకు వచ్చేవలసి వస్తుంది. ఒక చిన్న ఇంట్లోనో లేకపోతే ఎవరి పంచనో చేరి బతకాలని పరిస్థితి వస్తుంది. దానికి కూడా సంసిద్ధులై ఉండాలి. ఎందుచేత? ఇదంతా కూడా మనది కాదు కాబట్టి. ఈ వచ్చిన సుఖము మనది కాదు, మనం అనుభవిస్తున్న ఐశ్వర్యాలు మనము కావు, ఇవన్నీ భగవంతుడివి. కేవలం మనం అక్కడ ఒక బాధ్యత వహించేటువంటి వ్యక్తిగా మాత్రమే ఉన్నాం. అలా ఎప్పుడైతే అనుకుంటామో దాని ప్రతిఫలం కూడా మనని తాకదు. ఎప్పుడైతే ఫలితము మనని తాకదో అలాంటి పని మన యొక్క ఆంతరిక పురోగతికి ఒక ఆత్మ సాధనగా ముందుకు తీసుకెళ్తుంది. ఆంతరిక పురోగతి అంటే మనం ఎంతసేపు ఏమనుకుంటాం? డెవలప్మెంట్ అంటే ఫిజికల్ అండ్ విజిబుల్ డెవలప్మెంట్ కోసం మనం చూస్తూ ఉంటాం. అంటే మనం భౌతికంగా ఎంత ఎదిగాము, ఎంత మనం ప్రగతి సాధించాము, లేకపోతే లోకం దృష్టిలో మనం ఎంత ఉన్నతికి చేరుకున్నాము అనేటువంటిది మనం ఆలోచిస్తూ ఉంటాం. అది ఎప్పుడవుతుంది? ఆ కర్తవ్యాలకి లేదా ఆ యొక్క కర్మలకి మనము ఫలితాన్ని ఆశించినప్పుడు. అలా కాకుండా ఈ కర్తవ్యాలు భగవంతుడు మనకు నిర్ణయించాడు, ఈ కర్మలు విహిత కర్మలు ఇవన్నీ కూడా పెద్దల ద్వారా మనం చేస్తున్నాము, దీంతో నాకు ఏ సంబంధం లేదు అని మనం అనుకున్నప్పుడు ఆ కర్మఫలం మనం ఎప్పుడైతే తాకదో అప్పుడు అది ఏం చేస్తుందట? ఆంతరిక పురోగతికి దోహదం చేస్తుంది. ఆంతరిక పురోగతి అంటే ఇంటర్నల్ జర్నీ, ఇంటర్నల్ డెవలప్మెంట్. అంటే మన యొక్క ఆత్మ సాధనగా అది ఉపయోగపడుతుంది. అది అధ్యాత్మ జీవనానికి సోపానంగా మారుతుంది. అలా మారినప్పుడు మనలో మనం ఎదగడం మొదలు పెడతాం. బాహ్యమైనటువంటి ఎదుగుదలకి ఒక సీమితత్వం ఉన్నది.
లేదా దానికి శత్రువులు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ఏవైనా జరగచ్చు. కానీ ఆంతరిక పురోగతిని అడ్డుకునేది ఎవరు? అది పూర్తిగా మన యొక్క నిబద్ధత మీద, మన కర్మల తాలూకు ఫలాలని మనం ఎంతవరకు అయితే అంటించుకోకుండా ఉంటామో, ఆ ముద్రలు మన మీద ప్రభావం ఎప్పటివరకు అయితే చూపించవో, మనం ఎప్పుడైతే దీనికి అందరికీ కూడా ఒక బాధ్యత వహించే వ్యక్తులు మాత్రమే, దీనికి సంబంధించింది ఏది నాది కాదు అన్న భావనలో ఉంటామో, మన అంతరంగం పెరుగుతూ ఉంటుంది. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పెంపొందుతుందో మనము నెమ్మదిగా ముముక్షు మార్గం వైపు, ప్రకాశం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇంత గొప్పదైనటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి మంత్రాన్ని గురించి మనం చక్కగా సుదీర్ఘమైన వ్యాఖ్యానం చేసుకున్నాం. దీన్ని కొంతమేరకు మనము మన యొక్క బుద్ధిలోకి దాన్ని ప్రవేశపెట్టి ఆ మేరకైనా మనం ప్రయత్నం చేస్తే మనం ఆంతరికమైన పురోగతి సాధించవచ్చు అనేటువంటి విశ్వాసంతో, ఇది మీ అందరికీ కూడా దోహదపడుతుందనేటువంటి ఉద్దేశంతో, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.